చేతిలో గన్ను ఉంది, గన్నులో బుల్లెట్ ఉంది, చెప్పడానికి కోపం ఉంది, చంపేయ్. The king of real estate. ఒకప్పుడు మీ కాళ్ళ కింద పడుండి మీ కాళ్ళకు కళ్ళకు తెలియకుండా నీలాంటి కబ్జా లేడం మొదలుపెట్టాడు. శంషాబాద్, షామీర్ పేట్, గచ్చిబౌలి అంటూ అన్ని కబ్జా చేశాడు. ఆఖరికి నీ ల్యాండ్ లోనే నీ వాళ్ళ చేతనే నిన్ను ఓడించాడు. వివేక్ ప్రస్తుతానికి హైదరాబాద్ కి ద కింగ్ మేకర్ ఆఫ్ రియల్ ఎస్టేట్. ఏమ్రా గుణ, పులిబోన్లోకి వచ్చావు, ఏంది పని? అంటే అది జూ అన్నమాట. ఏమ్రా కొట్టేద్దామనే? ఎతప జోక్ లేకుండా మ్యాటర్ ఏంటో చెప్పు. జోక్ లేని బాస్, లైట్ తీసుకోవాలి. ఇక్కడ లైట్ కాదురా, లైఫ్లు తీసేస్తా. లైఫ్ అంటే గుర్తొచ్చింది మామ. ఏంటి ఈ మధ్య నీ పైన కక్షలు పెంచుకుని నీ ప్రాణం పీకేస్తా అని వార్నింగ్ కాల్స్ వస్తున్నాయంట? ఈ ఫీల్డ్ లో కోటీశ్వరుడు అవ్వాలంటే కొట్లాటలు తప్పవు బే. అయినా నన్ను చంపుతా అని కాల్ చేసిన వాళ్ళు, వార్నింగ్ ఇచ్చిన వాళ్ళందరూ నాకన్నా ముందు నా కత్తులకి గన్నులకి బలైపోయారు. ఈ బచ్చగాడేవాడు. నువ్వు చేతులు కాళ్ళు తేడా తెలియకున్నాకేవే. నీ ఒకప్పుడు బాస్ ఆదిత్య మంచి కోపం ఉన్నాడు బాస్. వాడు ఏదో చేసేట్లాగే ఉన్నాడు. ఏమంటావు? నా దగ్గర రుజువు ఉంది. ఏంటది? ఆదిత్య గారిని ప్రత్యేకంగా చంపుతాన్న వీడియో. ఏది చూపి. ఇలాంటి వాటికి నేను భయపడనురా, భయపడను. చూడు, ఏదో ఒకటి దంతాలా పనిచేస్తాం కానీ హెల్ప్ చేయడానికి వచ్చాను. వార్నింగ్ అనుకుంటే చంపడానికి ప్రిపేరు, వీడేంట్రా చెప్పేది అని అనుకుంటే చావడం ప్రిపేరు. వస్తా. రే గుణ, ఆగు. నా చేతికి మట్టంటకుండా వాడిని చంపే. ఖర్చు అవుతుంది. ఎంత? 2 కోట్లు. 3 కోట్లు ఇస్తా, తీసుకొని వాడిని చంపేయి. సరే. రే గుణ, ఒకటే గుర్తుపెట్టుకో, వాడి చావు నా కళ్ళ ముందు ఉండాలి. అర్థమైందా? అర్థమైంది. నెక్స్ట్ సండే గట్ కేట్స్ అప్లాచ్. డోంట్ మిస్. ఎందుకైనా మంచిది వాడి మీద ఒక కన్నేసి ఉంచు. ఇలా వివేక్తో డీల్ చేసుకొని గుణ ఒకడిని కలవడానికి వెళ్ళాడు. సామ్రాట్.
నమస్తే గుణ. ఏమ్రా కనపడట్లే మధ్య ఏంటి లైఫ్లో పోరి వచ్చింది గుణ. పోరస్తే ఏమైందిరా? మనుషులు చంపడం వదిలేస్తావా? అయినా మనకి పోర్లు ఎందుకురా? జాన్ అంటారు, జాన్ తీస్తారు. పైన ఒకరిని చంపాలి. రాడు ఎందుకు? రియల్ ఎస్టేట్ ఆదిత్య. రియల్ ఎస్టేట్ ఆదిత్య ఎందుకు చంపాలనుకుంటున్నావు? డీటెయిల్స్ కాదు, చేస్తావా చెయ్యవా? పనికి ముందు ఎంత, పనికి తర్వాత ఎంత? జిందగీలో ఎప్పుడైనా ₹1,00,00,000 చూసావరా? ₹1,00,00,000 అలవాట్లేదన్నా. కానీ నేను నీకు 2 కోట్లు ఇస్తా. ఏంటి? ఓకే, చంపేస్తా. యా ఏంటమ్మా గుర్తుపట్టావా? ఈ మధ్య నీ గురించి చాలా వింటున్నానే. ఎక్ బార్ మిలేంగే. అదే అమ్మా, ఈ ల్యాండ్లో నేను కబ్జా చేసి వెళ్ళగొట్టానే, సేమ్ ల్యాండ్లో కలుద్దాం. ఏమంటావు? సరే వస్తా. రే గుణ, వివేక్ గారు మీట్ అవుదాం అని రమ్మంటున్నా సండే రోజు. ఏం చేద్దాం? సరే నువ్వే ఆలోచించి చెప్పు. అసలు వివేక్ ఆదిత్యాన్ని ఎందుకు రమ్మన్నాడు? వివేక్ ఇంకా గుణ ఏం ప్లాన్ చేశారు? అక్కడ ఆదిత్యకి ఉన్న సర్ప్రైజ్ ఏంటి? ఏంటి ఆదిత్య, ఎలా ఉన్నావు? లేనప్పుడు నా దగ్గర చేరావు, కుక్కలా పడున్నావు. నా దగ్గర నుంచి అన్నీ లాక్కున్నావు. నాకేం లేకుండా చేశావు. నేను క్షమించాను. ఏం లేదమ్మా, నువ్వు ఎలా ఉన్నావు చూసిపోదామని వచ్చాను. ఎలా ఉంటాను రా? నువ్వు చేసిన మోసానికి నేను ఎప్పుడూ అయిపోయాను. నేను చంపానంత కోపంతో ఉన్నాను. బచ్చగా నీరా, నాతో పెట్టుకుంటే నీకు పగిలిపోతుంది. బాస్ బాస్ బాస్, కొట్టుకోవడానికి రాలే, మనం మాట్లాడడానికి వచ్చాం. మాట్లాడు, సెటిల్ చేయి. నువ్వు కూడా ఎమోషనల్ రిలాక్స్ వద్దు. మాట్లాడేది ఇక్కడ మేనేజ్ చేస్తూ చూస్తూ కూర్చోవాలా? చూస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదు. కానీ వాడిని మేము మ్యాన్ హ్యాండింగ్ చేయాల్సిన అవసరం అసలు వాడు నీకన్నా పెద్దోడు. ఇక్కడ నుంచో మాట్లాడే నుంచో. గుణగాన్ని ఎందుకు రా తోసావు? వాడు నా మనిషి. యాక్చువల్గా నేను మాట్లాడడానికి వచ్చాను చెప్పాను కదా, అది అబద్ధం. యాక్చువల్గా నేను చంపడానికి వచ్చాను రా. నా దగ్గర ఒక రీజన్ ఉందిరా చంపడానికి. గుణగా నాకు ఒక క్లూ ఇచ్చాడు రా. రే గుణ, నువ్వు అయిపోయారా ఈరోజు నా చెప్పు. ఆగు ఆగు. లేపేస్తా వాడిని లేపేసాడు. చేతిలో గన్ను ఉంది, గన్నులో బుల్లెట్ ఉంది, చంపడానికి తగ్గుంది. ఇంకెందుకు రావచ్చు చంపడానికి? నా చేతిలో ఉన్నాయిరా. ఫ్యామిలీ లేదు, పిక్చర్ లేరు, ఇందులో నువ్వు బట్టి చంపేస్తా. నేను చంపేస్తా. నువ్వు చంపావు, ట్రిగ్గర్ లాగేలోపు నేను ట్రిగ్గర్ లేపేస్తా. చంపేస్తా నిన్ను. చంపేవాడి కన్నా చచ్చేవాడికి అవసరమే ధైర్యం. చంపేవాడికి ధైర్యం కావాలి. నీకు నిజంగా ధైర్యం చంపున్నాను. చంపడానికి కావాల్సిన ధైర్యం కాదు, బుల్లెట్. బుల్లెట్ ఉంటే చాలు, దూసుకెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏమందో కూడా అర్థం కాదు. హలో, చంపరా చంపరా చంపరా. చంపడానికి ఒక్క బుల్లెట్ చాలు, కానీ దాని గురించి నేను ఆలోచించట్లేదు. చొల్లు పెంచున్నారు. చెప్పరా
గుణగానే చంపేస్తావురా సారీ. హలో, ఏందిరా గుణగానే చంపుతారా? నేను గుణాన్ని చంపడం ఏంట్రా? కథల్లో బే మాకు తెలిసి నువ్వు గుణాన్ని చంపావని. అయిపోయావు నువ్వు. పడరా నువ్వు. ఎవడిది నీకేంట్రా? చూసుకుందా చూసుకుందాం దా దా. అలా ఎవడు కాల్ చేశాడో అని కన్ఫ్యూజన్లో ఉన్న వివేక్కి ఇంకెవడో కాల్ చేశాడు. ఎవడు వాడు? రే వివేక్, పని అయింది కదా బే, పైసలేవి? పని పూర్తావు కూడా పైసలేంటే? అదంతా నాకు అనవసరం. ఎవడో ఒకడు చచ్చాడు కదా. నాకు కావాల్సిన వాడు చచ్చిపోలేదు కదరా. నాకు నా పైసలు కావాలి. రేపు 2 గంటలకి మూసాపేట్కి రా. ఒక్కడివే, కథలు పడకు. అలా వచ్చిన కాల్తో వివేక్ మూసాపేట్కి వెళ్ళాడు. నడుస్తున్నా. చెట్లున్నాయి. ఓకే వస్తున్నా. లోపలికి వచ్చాను రా. ఇంకెంత దూరం రావాలి? గునా, వీడి కళ్ళు తెచ్చాడు రా. ఏంటి నువ్వు బతికే ఉన్నావా? లేదురా, చచ్చిపోయాను. నా దెయ్యం. లేకపోతే గుణగానే చంపాలని చూస్తారు. ఇంత విశ్వాసం ఉందండి ఇక్కడ నేను తొంగనా. గన్ను చేతిలో ఉన్నప్పుడు సొల్ల గుట్టకూడదని నువ్వే కదరా చెప్పావు. ఇప్పుడు నువ్వు చేసేది ఏంట్రా? చెప్తాం రా భయ్, చెప్తాం, మస్తు చెప్తాం. అప్పుడు గన్ నాకు ఇక్కడ ఉంది. అప్పుడు నాకు ఇక్కడ ఉన్నప్పుడు డైలాగ్ ఎవడని చెప్తాడు. చేతిలో గన్ను ఉన్నప్పుడు తెలిసి వచ్చింది డైలాగ్ మస్తు వస్తాయని చెప్పి. అయినా సరే నన్నే చంపుతాం అనుకున్నాను. పాపం వాడేం చేసాడు కదా, వాడిని ఆదిత్యగా చంపుతా ఉన్నాడు. అక్కడికి వీణు చంపించేస్తారా? ఏం నీకట్రా నిన్ను? వాడు మోహన్ చూడు ఎంత ఇన్నోసెంట్గా ఉందో. వాడిని చంపాలని చూస్తావు, నన్ను చంపాలని చూస్తావు. అందుకే నేను ప్లాన్ వేసా. నేను చచ్చి నిన్ను కన్ఫ్యూషన్ పెట్టి అక్కడ నిన్నే ఇచ్చి నేను చంపుతామని. అర్థమైందా? ఇంకా వీడు బతకూడదు. వేసేద్దామండి.
వచ్చాం. ఎస్, గుడ్. కారు కూడా వచ్చేసింది మనకి. అంతా ఓకేనా? యా, ఆల్ ఓకే. క్యాష్ ఇక్కడ. యా, మర్చిపోయా. 1 సెకండ్. 9849223159. యా. హలో రవి, 2 crores సామ్రాట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయి. ఓకే, అకౌంట్ నెంబరా ఎంతలో చెప్పు? 4578 4578 41 41 74 74 896. 896. ట్రాన్స్ఫర్ అయిందా? గుడ్. ట్రాన్స్ఫర్ అయింది, కన్ఫర్మ్ చేసుకోండి సార్. హలో డార్లింగ్, 2 కోట్లు ట్రాన్స్ఫర్ అయ్యాయి, చెక్ చేయి ఒకసారి. బాస్. యా, గుడ్. కుమ్మేసుకుందాం ఇంకా. ఓకే. ఎందుకైనా మంచిది వాడి మీద ఒక కన్నేసి ఉంచు. గుణ, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. గుణగానే చంపేశాడు సార్. ఏందిరా గుణగానే చంపుతారా? చంపడం ఏంట్రా? కథల్లో బే నాకు తెలిసి నువ్వు గుణాన్ని చంపావని. అయిపోయావు నువ్వు. ఎవడిది నీకేంట్రా? చూసుకుందాం. రే వివేక్, పని అయింది కదా బే, పైసలేవి? నాకు కావాల్సిన వాడు చచ్చిపోలేదు కదరా. 2 గంటలకి మూసాపేట్కి రా, ఒక్కడివే, కథలు పడకు. రేపు వివేక్ వస్తున్నాడు, మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది. రేపు అని చేసేద్దాం. వివేక్, చచ్చావురా ఇంకా? లేకపోతే నన్ను చంపాలని చూస్తావా? రేపు నీ డెత్ డే. ఇంకా గుణ, ఎందుకోరా నువ్వు చేస్తే కరెక్ట్ అనిపిస్తుంది.